దళితులకు ఈరోజు ఇక్కడున్నటువంటి ఏదైతే 21 ఎకరాల 31 గుంటలు ఉన్నాయో ఈ భూముల్లో 50 కుటుంబాలు ఈరోజు కాస్తూ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భూమి తప్ప ఈ దళితులకు ఇంకో చోట భూములు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ భూముల్లోనే వాళ్ళు పంట పండించుకొని జీవనాధారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ భూముల్ని కనుక లాక్కుంటే వాళ్ళ జీవనం మీద దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు ఈ దళితులు ఏ పద్ధతుల్లో జీవనం కొనసాగించాలి అనేది ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముందుగా ఆలోచించాలనేది వ్యవసాయ కార్మిక సంఘంగా మేము హితవు పలుకుతున్నాం. ముందుగా ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, అదేవిధంగా దళిత రైతులు కానీ, ఇతరులు ఎవరైనా సరే ఒకవేళ మేము ప్రభుత్వం భూమి ఇచ్చినాం, ఈ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల రీత్యా భూములు తీసుకుంటామని చెప్పేసి కనుక అనుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని కనుక మీరు తీసుకుంటే ఈ భూమికి పక్కనున్నటువంటి భూమి, అంటే ఉదాహరణకు 1 ఎకరం భూమి ఇక్కడ తీసుకుంటే పక్కన ఇంకో ఎకరం భూమి ఇవ్వాలి. అదేవిధంగా ఈ భూములు కనుక ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ, అంటే గవర్నమెంట్ మార్కెట్ కాకుండా ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమికి 5 కోట్ల రూపాయలు సుమారుగా ఉంది. అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారము 3 ఇవ్వాలి మార్కెట్ వాల్యూకి అని చెప్తుంది. అట్లా అనుకుంటే ఇక్కడ ఎకరానికి 15 కోట్ల రూపాయలు ఇక్కడ రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భూమికి భూమి చూపుతారా, లేకపోతే మార్కెట్ వాల్యూకు 3 15 కోట్ల రూపాయలు ఎకరానికి ఇస్తారా ఏందనేది కూడా మీరు చెప్పలేదు. అదేవిధంగా ఇక్కడ డిపిఆర్ ఖచ్చితంగా రెడీ చేయాలి. ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్ట్ అనేది పెట్టి ప్రజాప్రాయణ సేకరణ చేసి ఆ తర్వాత మాత్రమే మీరు భూముల జోలికి రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు ఏమీ ఇలాంటి చర్యలు లేకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడ భూముల్ని మేము లాక్కుంటామని చెప్తే వ్యవసాయ కార్మిక సంఘం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఈ దళితుల రైతుల పక్షాన నిలబడుతుంది, పోరాడుతుంది. ఈ భూమిని ఖచ్చితంగా ఈ పేదలకు సాధించి పెట్టేంత వరకు కూడా పోరాటంలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాం.